సో ఇలాంటి మార్కెట్‌లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇంకా నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఆహ్, ఎవరన్నా ఇందులోకి రావాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? సో, అంటే పాలియేటివ్ కేర్ అంటే చాలామంది అనుకుంటారు మార్కెట్‌లోకి ఇప్పుడే వచ్చిందని. హ్మ్. బట్ ఇన్ ఇండియాలో ఇట్స్ దేర్ సిన్స్ 20, 30 ఇయర్స్. ఓహ్ మై గాడ్! అంటే ఇంటికి నర్సొచ్చి గ్లూకోజ్ ఎక్కించడము ఇవన్నీ కూడా పాలియేటివ్ కేర్ కిందకొస్తాయా? ఎగ్జాక్ట్‌లీ. ఇవి వస్తాయి. సో, పాలియేటివ్ ఐ విల్ కమ్ టు దట్ క్వెషన్. ఫస్ట్ ఏందంటే ఇండియాలో ఇట్స్ ఒక 20, 30 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉంది. హ్మ్. కొత్త బ్రాంచ్ ఏం కాదు. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ కమింగ్ టు యువర్ క్వెషన్. పాలియేటివ్ కేర్ ఎక్కడెక్కడ ఇయ్యొచ్చు అనేది. హ్మ్. అంటే మీరు అడిగిన క్వెషన్‌ని కొంచెం ఎలాబరేట్ చేస్తా. పాలియేటివ్ కేర్ మనం హాస్పిటల్‌లో ఇవ్వచ్చు. ఇంకోటేందంటే హాస్పీస్ అని ఉంటది. హాస్పీస్. ఓకే. హాస్పీస్ అంటే పాలియేటివ్ కేర్‌కి, హాస్పీస్‌కి ఏం తేడా అనేది మళ్ళీ చెప్తాను. హ్మ్. ఇంకోటేందంటే ఇంట్లో ఇవ్వచ్చు. సో, ఓకే. 3 ప్లేసెస్‌లో పాలియేటివ్ కేర్ అనేది తీసుకోవచ్చు. ఒకటేందంటే ఓకే. హాస్పిటల్‌లో తీసుకోవచ్చు. ఇంకోటి హాస్పీస్. హాస్పీస్‌లో తీసుకోవచ్చు. ఇంట్లో. ఇంకోటి ఇంట్లో తీసుకోవచ్చు. సో, ఇంట్లో తీసుకుంటున్నప్పుడు మీరన్నట్టు ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్ ఇవన్నీ కూడా ఇవొస్తాయి. హ్మ్. సో, అది. ఇంకోటి హాస్పీస్ కేర్ అంటే ఏంటిది? పాలియేటివ్ కేర్ అంటే ఏంటిది? హ్మ్. నేను ఒకసారి మన ఆడియన్స్‌కి చెప్తాను. హాస్పీస్ కేర్ అంటే ఒక వ్యక్తికి 6 నెలలు లేక అంతకంటే తక్కువ లైఫ్ స్పాన్ ఉందంటే మనం హాస్పీస్ కేర్ ఇస్తాం. పాలియేటివ్ కేర్ అంటే ఏందంటే పాలియేటివ్ కేర్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా మనము పాలియేటివ్ కేర్ ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో తర్వాత బెరీమెంట్ కేర్ తర్వాత కూడా ఇవ్వచ్చు. హ్మ్. హాస్పీస్ కేర్ ఏందంటే కేవలం 6 నెలలు లేకపోతే చిన్న అంతకంటే తక్కువ ఉందంటేనే పిల్లలకి. హాస్పీస్ కేర్‌కి మనం రిఫర్ చేస్తామన్నమాట. ఓకే. హాస్పీసెస్ అంటారు.